బ్రదర్. మీతో పాటు వాడతాం, పాడండి బ్రదర్. చిన్నది తీసుకో. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా ఉంది కదా, ఆ పాట పాడదాం. బ్రదర్ సాంగ్ నంబర్ అన్న ఇది యాక్చువల్లీ కామన్ సాంగ్ ఇది. అదే దీంట్లో లేదు. అది ఆన్లైన్ లో ఒకసారి ఏమన్నా బ్రదర్, ఐ విల్ ట్రై బ్రదర్. షూర్. యా ఎగ్జాక్ట్ అదే. ఎందుకో పొద్దున్న నుంచి ఈ పాట నోట్లో ఆడుతా ఉంది, అందుకే నేను ఇంకేమి వెతకలే. బ్రదర్ ఆడుతా ఉందంటే అది బయటికి రావాలి బ్రదర్ అది. ఇగా మము జేయుమో దేవా, ఈ లోకముని యాసినిలు పగచేయుమో దేవా. మర్చిపోయిన రాగం అప్పుడే. I forgot. Sharno. Okay, I'll sing a different song. చెట్లు లేని మెట్టలందు నదుల పార చేయదేవా. నదుల పారాజేయు దేవా, అడవి వీరుల ఎండిపోయిన నేలను, అడవి వీరుల ఎండిపోయిన నేలను ఏదిగా మార్చువాడా,
నా హృదయము మార్చువాడా నా హృదయము మార్చుము చెట్లు లేని నాలో తండ్రిగా పానదిను నాలో తండ్రిగా పానదిను తుగా ప్రవహింపచేయుము పండయైనా క్రీస్తును ప్రవహింపచేయుము పండయైనా క్రీస్తును కాలువయోరను జీవవృక్షపు తాకుగా కాలువయోరను జీవవృక్షపు తాకుగా సాటి మానవ కోటి మధ్యను నిలుపుకోముని జగతికో సాటి మానవ కోటి మధ్యను నిలుపుకోముని జగతికో శక్తితో అలసి సల్లసి Data pishonu dihono adula para keyumu ఉచితమై సమృద్ధి కహితే కేలు ఫరాతు నదుల పారా చేయుము చిన్నమై సమృద్ధి లేక సారహీన కహితే కేలు ఫరాతు నదుల పారా
నదుల పారజేయు నదుల ఫలితముగా పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు ఎల్లమెల్లలు ఫలితముగా భూమిని పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు ఎల్లమెల్లలు ఫలింపజేయు ఎల్లమెల్లలు ఫలింపజేయు ఎల్లమెల్లలు అన్నా రాజశేఖర్ అన్నా అన్నా స్టార్ట్ చేయాలన్నా మీరు మెసేజ్ మీరు కొద్ది వీడియో ఆన్ చేసుకోండి. అన్నా వినిపిస్తుందన్నా? అన్నా వినిపిస్తుందన్నా? వినబడుతుంది, కొద్ది గట్టిగా మాట్లాడినా. నా వాయిస్ కొంచెం తక్కువ పిచ్. నేను ట్రై చేస్తానన్నా. వినబడుతుందా? బాగా వినబడుతుంది. ఫైన్, గుడ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా సహోదరులైన మీ అందరికీ నా యొక్క వందనములను తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. సహోదరులారా, మనము దేవుని వాక్య భాగంలో నుంచి, దేవుని గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చదవనా? నీ వాయిస్ అయితే అందరికి వినిపిస్తుంది. తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇక్కడ అంగీకరించటము అనే దాన్ని మనం ఒకసారి గమనిస్తే, అంగీకరించడము అన్నది ఎప్పుడు జరుగుతుందంటే, మనము ఏదైనా ఒక వ్యక్తి చూసినప్పుడు మాత్రమే అంగీకరించడం జరుగుతుంది. చూడకుండా ఏ వ్యక్తిని అంగీకరించడం జరగదు. సర్వసాధారణంగా చాలా మంది మనము యవన జీవితం నుంచే వచ్చి ఉంటాం. మనకు తెలియని ఓ వ్యక్తి అందము మనకు తెలియకుండానే మనము ప్రేమించబడేలాగా చేస్తుంది. అంటే ఎప్పుడైతే చూస్తామో ఆ అందంని చూసినప్పుడు మాత్రమే మనము ప్రేమించబడినలాగా అవుతాం, లేకపోతే మనము ప్రేమించలేము. ఈ విధంగా తాను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చిన అంటారు. అంటే దేవుణ్ణి చూసిన వారు మాత్రమే దేవుణ్ణి అంగీకరిస్తారు. ఎలా చూస్తా అన్నారు అనేది మనం గమనిస్తే, మన లేఖన భాగాల్లోనే యోహాను సువార్త 1:29లో బాప్తిస్మం ఇచ్చిన యోహాను యేసును చూస్తున్నాడు.
మన చేతిలో ఉన్న బైబిల్కు కేంద్రము యేసుక్రీస్తు ప్రభు వారే. పాత నిబంధన గ్రంథంలోని 39 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి, ఆయన బలిదానాన్ని గురించి, ఆయనను గూర్చి తెలియజేస్తూ వచ్చింది. క్రొత్త నిబంధన ద్వారా ఏమైతే చేయాలని దేవుడు ప్రవచనాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాల నెరవేర్పు జరిగినందున ఆ నిబంధనను కంప్లీట్ చేయడం వలన దేవుడు ఆ నిబంధనను సంపూర్తిగా చేసి ఉన్నాడు. కావున ఆ యేసును గూర్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూసినారు. ఇప్పుడు జాన్ బాప్టిస్ట్ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలా చూస్తున్నాడంటే 1:29 మరునాడు యోహాను యేసు నద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మిచ్చే యోహానుకి దేవుడు ఎలా కనిపించాడు? గొర్రెపిల్లలా కనిపించాడు. అంటే మన తండ్రి మనము అంగీకరించినటువంటి వ్యక్తి ఏ విధంగా కనపడినాడు? గొర్రెపిల్లలా కనిపించినాడు. అంటే మనం కూడా ఏమవుతాం బ్రదర్? గొర్రెపిల్లలా కనిపిస్తే గొర్రెపిల్ల యొక్క పిల్లలు ఏముంటారు? గొర్రెపిల్ల యొక్క పిల్లలు గొర్రెపిల్లలే అవుతారు. గొర్రెపిల్లలే. మనం కూడా గొర్రెపిల్లలాగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క పిల్లలుగా ఉపయోగపడతాం. అట్లు ఒక్కొక్క బిడ్డని అంటే తన పిల్లలకి దేవుడు ఆయా కాలాల్లో ఆయా రీతిలుగా అగ్గపరుచుకున్నాడు. ఇప్పుడు యోహానుకి గొర్రెపిల్లలాగా అగ్గపరుచుకుంటే మన పాత నిబంధన గ్రంథంలో దేవుని చేత నమ్మకమైన వ్యక్తి, యథార్థపరుడైనటువంటి సాక్ష్యం పొందినటువంటి యోబుకు ఏ విధంగా అనిపించినాడంటే యోబు 42:5 యోబు 42:5 యోబు తన శ్రమ పొందుతున్నటువంటి సమయంలో తన శిష్యులు యోబు దగ్గరకు వచ్చి అన్యాపదశమైనటువంటి అంటే యోబును బాధపెట్టు మాటల చేత బాధిస్తుండగా యోబు కూడా ఎమోషన్కి ఫీల్ అయ్యి తను కూడా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు దేవుడు యోబుని దర్శించినప్పుడు యోబు ఏమంటాడు చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇంతకు ముందు అయితే నేను వీకిడి చేత విన్నాను మీ గురించి, ఇప్పుడైతే నేను కన్నులారా చూచున్నాను. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? కన్నులారా చూసిన తర్వాత కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది బ్రదర్, యోబు గారు తను తాను ఎప్పుడైతే యేసు తన దేవుణ్ణి చూడగలిగినాడో ఆ దేవుని యొక్క మహిమను చూడగలిగినాడో ఇంతకు మునుపు వినికిడితోనే విన్నాడు, దేవుని గురించిన మాటలను విన్నాడు. కానీ ఇప్పుడైతే చూచుడు ద్వారా తను తాను అసహించుకోవడం జరుగుతోంది. అంటే దేవునిలో తను చూసుకున్నాడు. తను యథార్థపరుడు, దేవుని చేతనే సాక్ష్యం పొందినవాడు. అయితే యోబు అప్పుడు తను తాను అసహించుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవునిలో తన యొక్క స్థితిని చూసినప్పుడు తను తాను అసహించుకోవడం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదేవిధంగా
మన ప్రవక్తలు అనబడినటువంటి పెద్ద ప్రవక్త అని మనకు తెలిసినటువంటి మినీ బైబుల్ యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఎప్పుడు యెషయాకు పరిస్థితులు సరైన రీతిలో లేనప్పుడు యెషయా ఉజ్జియా మీద ఆధారపడి ఉజ్జియాన్ని తనను పోషకుడుగాను, ఉజ్జియా నుంచి తను మేలు పొందినాడు అని ఉజ్జియాకు స్థానం ఇచ్చి ఉజ్జియాను గణపరచువాడుగా ఉన్నట్లు మనము హిస్టరీలో చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఉజ్జియా చనిపోయిన తర్వాత తనకు ఎటుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షపరచుకోబడతాడు. ఉన్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా దేవదూతలు సైతము ఆ పరిశుద్ధతను తాళలేక రెండు రెక్కలతో తమ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములు చేర్చుంటుండగా ఆ స్తుతుల మీద ఆసీనుడుగా ఉండుట ఇక్కడ యెషయా చూస్తున్నాడు. అప్పుడు యెషయా చూసిన తర్వాత కన్నులారా చూసిన తర్వాతనే యెషయా ప్రవక్త కూడా నేను అపవిత్రుడను అని తను తెలుసుకోగలుగుతున్నాడు. అంతవరకు ఆయన అపవిత్రమైన జనంలో మధ్యలో ఉన్నాడు కానీ తన అపవిత్రతను తను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు తన యొక్క అపవిత్రత కొరకు ప్రాయశ్చిత్తం గురించి కూడా అడుగుతాడు. ఇట్లు యెషయా గ్రంథంలో యెషయాను ఈ విధంగా దేవుడు దర్శిస్తున్నాడు. అదేవిధంగా మన విశ్వాస వీరులైనటువంటి అనేకులకు దేవుడు ఆయా రీతులుగా దర్శిస్తూ వచ్చినాడు. అందుకే మనము వారిని దేవుని పిల్లలుగా మనము పిలువబడుతున్నాం. మన తార్సు వాడైన పౌలుగా మారక ముందు యేసును తన హింసించేవాడుగా ఉంటూ వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో సౌలుకు దర్శనమివ్వగా సౌలు ఏమంటాడు? ప్రభువా నీవెవడవు? అప్పటికి తెలియదు ఆయనకి. సౌలు నీవు హింసించున్న యేసునని అప్పుడు చెప్పినప్పుడు సౌలు పౌలుగా మార్పు చెందటం మనకందరికీ తెలిసింది. ఈ విధంగా పేతురుకైతే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని పేతురు అగుపరుచుకున్నాడు. అట్లు మరి సువార్తలకు విషయంలో వచ్చే రక్తస్రావం గల స్త్రీని బాగు చేసి తన స్వస్థపరచువాడుగా అగుపరుచుకున్నాడు. తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రిగా ఎట్లు తన యొక్క ప్రాణము, తన యొక్క ప్రేమను గురించి దేవుడు అక్కడ తప్పిపోయిన కుమారుని గురించి తెలుసుకున్నాడు. అదేవిధంగా తప్పిపోయిన ఒక సమరయ స్త్రీని వెతకటానికి దేవుడు సమరయ పట్టణానికి వచ్చినప్పుడు ఆ సమరయ బావి దగ్గర సమరయ స్త్రీని కనుగొని సమరయ స్త్రీకి మెస్సియా అని అగుపరుచుకోవడం జరిగింది. అంత మాత్రమేనా అంటే ఆ సమరయ స్త్రీ ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు ఆ జనులకి రక్షకుడుగా అగుపరుచుకున్నట్టు కనిపిస్తున్నాడు.
అంటే తన పిల్లలకి ఈ విధంగా దర్శనమిస్తూ వచ్చినాడు అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ తన లక్షణాల్ని, తన అందాన్ని చూసినప్పుడు తమ పిల్లలు ఏ విధంగా అయినారంటే, ఓ పౌలైతే ఆ యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను చూసినప్పుడు తన్ను తాను ఎంత మాత్రము తన ప్రాణాన్ని లెక్క చేసుకోలేదు. తన్ను ప్రేమించి తన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కొరకు తను ప్రాణం పెట్టినవాడుగా తన పరిచర్య, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కోసము తన ప్రాణాన్ని ఎంత మాత్రము కూడా తను ఎంచుకోలేదు. అదేవిధంగా పేతురు అయితేనేమి, ఈ విధంగా దేవుని పిల్లలు అనబడినటువంటి వారందరూ వారి యొక్క పరిచర్యలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినారో వారిని వారు అసహించుకొని దేవుణ్ణి గణపరచడం జరిగింది. అట్లు దేవుడు తన పిల్లలను మరి ఒక ప్రణాళిక ప్రకారము రక్షించుకోవటంలో ఆయా రకాలుగా మరి దేవదూతలకు లేని పరిచర్యను, దేవదూతలుగా చేయాల్సిన పరిచర్యని మనకు అప్పగించినాడు. మనము ఎవరము? అనేకమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వారము, తొట్టిలపాటు కలిగినటువంటి వారము, దుర్బలులము, ఏమాత్రం కూడా మనము యోగ్యత లేనటువంటి వారము. అయితే దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని తన పనిని జరిగించడానికి మనలను తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఈ కృప అంటే, అత్యున్నతమైన దేవుడు మనము అగాధంలో పాపం చేత చావునకు లోనై మనము అగాధ స్థలంలో ఉండగా దేవుడు మన కొరకై శరీరుడిగా ఈ లోకానికి వచ్చి దేవునికి దూరమైన మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురావడానికై దేవుడు మన రూపిగా, మన పోలికగా వచ్చి తను తగ్గించుకొని మనల్ని ఉన్నతులుగా చేసినాడు. తను దారిద్ర్యం అనుభవించి మనల్ని ధనవంతులుగా చేసినాడు. ఈ విధంగా ఇటువంటి గొప్ప లక్షణాలను మనం దేవునిలో చూస్తాం. అదేనా అంటే ఆయనకున్న లక్షణం ఏంటంటే ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:9. బ్రదర్ అన్నా, మన అనిల్ చదువుతున్నాను, నేను కార్లో ఉన్నా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడుతుంది. దేవునికి ఉన్నటువంటి లక్షణము ప్రేమ. ఈ ప్రేమను మరి మనం కూడా కలిగి ఉండాలని, తన పిల్లలుగా ఉండాలని దేవుని ఉద్దేశం. అలా 1 యోహాను 4:9, 4:8. ఇప్పుడు మనము దేవుని ఎరగాలంటే మనకేముండాలి బ్రదర్? ప్రేమ ఉండాలి. కాబట్టి ఈ ప్రేమను మనము ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ఎరగలుగుతాము. మరి ఇటువంటి మనకు ఇన్ని బలహీనతలు కలిగినటువంటి మనలను ప్రేమ అనేది మనకు లేకున్నప్పటికీ, మనలో అనేకమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మన ఎడల తన ప్రేమను ఇట్లనే కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే తన ప్రేమ, తన త్యాగం వ్యర్థం కాకూడదని
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు. ఎట్లా అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినం లేపడినాడు. ఆ పునరుత్థాన శక్తి ద్వారా మనకు నిరీక్షణ ఇచ్చినాడు. ఇటువంటి గొప్ప నిరీక్షణను మనం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే చూడగలం. అటువంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఈ లోకంలో అనేకుల కంటే మనము ధన్యులుగా ఉన్నాం. వేరే వారికి మనము లోకంలో మనము వెరివారమై ఉండొచ్చు, లోకంలో మనము చేతగాని వారమై ఉండొచ్చు. కానీ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇటువంటి ధన్యత ఎన్ని డబ్బులు పెట్టినా వచ్చేది కాదు. లోకంలో అనేక ధన్యతలు ఉండొచ్చు, కానీ వాటికి ఆయా రికమెండేషన్స్ ఆయా రకాలు ఉన్నట్టు ఉంటాయి. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి ధన్యతకు కేవలము ఆయన కృపను ఆశ్రయించాలి. ఆయన కృప బట్టే మనము ధన్యులము. ఆయన కృప మనం ఏమై ఉన్నామో ఆయన కేవలం ఆయన కృప. అట్లు ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని మనము మనకు అనుగ్రహించిన కృపావరం కొలది మనము తాను అప్పగించబడిన పనులని మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు ఎంత బలహీనలం అంటే మనమే కాదు, మన పితరులు కూడా. యాకోబు జెనసిస్ ఆదికాండంలో యాకోబు ఏం చేస్తాడంటే తను అన్నను మోసం చేస్తాడు, తండ్రిని మోసం చేస్తాడు, తిరిగి పోయి తండ్రింటికి దూరంగా అయిపోయి తన యొక్క పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నప్పుడు తను భార్యల కోసం మరి అక్కడ పని చేస్తూ తను పడుతున్న శ్రమలో తిరిగి తను జ్ఞాపకం చేసుకున్నాడు. దేని జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునే నేను మా ఊరికి పోతానని తన మామతో చెప్పడం మనము చూస్తాం. ఆ విధంగా యాకోబు ఎప్పుడైతే తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడు యాకోబుని దీవిస్తూ వచ్చినాడు. తన తండ్రి ఇంటికి దూరం అయ్యడం వల్ల తన తండ్రితో సంబంధం పోయింది, తన సహవాసం పోయింది, సంబంధం పోయింది. తండ్రి స్వరాన్ని వినలేని పరిస్థితిలో యాకోబు అటువంటి నష్టాలను పొందినాడు. తిరిగి తను సమకూర్చబడ్డాడు. రాహేలు యోసేపును కనిన తరువాత తను తిరిగి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంటికి రావాలని ప్రయత్నం చేసినాడు. అట్లు మన పితరుడైనటువంటి యాకోబు అయితేనేమి బలహీనుడే. మనం విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన పితరుడు అబ్రహాం కూడా ఏం చేస్తాడు? పొరపాట్లు, ఆయన బలహీనతలు ఏమి? తన ప్రాణానికి భయం కలిగి తన భార్యతో ఏమని చెప్తాడు? నీవు సహోదరి అని చెప్పి నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. ఆయన మనకు తండ్రి. ఆయన బలహీనత చూడండి. ఆయన అసలు ఎంత గొప్ప విశ్వాసి, కానీ ఆయన తన భార్యతో చెప్తున్నాడు, అబద్ధం ఆడిస్తున్నాడు. తన భార్యని అబద్ధం చెప్పమని ప్రోత్సహిస్తున్నాడు. అటువంటి బలహీనుడు ఇస్సాకు అంతే. తన యొక్క రుచి కోసము, తనకిష్టమైన ఆహారం కోసము ఏసావుని ఆహారం అడుగుతాడు. ఎందుకు? తనను ఆశీర్వదించాలని, కేవలము తన ఇష్టాన్ని. కానీ దేవుని ప్రణాళిక ఏముంది? నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి. యాకోబుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి ఆశీర్వాదాలు యాకోబుకి ఇవ్వాలి. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఏశావును ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. అనుకొని
తను వేట మాంసం కోసము మరి అడిగినప్పుడు ఆ మాట రిబ్కా వినడము, రిబ్కా యాకోబుకు చెప్పడం, రిబ్కా యాకోబుకు చెప్పి యాకోబుని పాపం చేసేలాగా అంటే మోసం చేసేలాగా తల్లి ప్రేరేపించడం. ఈ విధంగా మన పితరులు కూడా అనేక బలహీనతలు కలిగినటువంటి వారే. అయితే మన ప్రభువు ఎటువంటి పాపం లేనివాడు. ఎందుకంటే ఆయన సవాల్ చేసినాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవరు ప్రపంచంలో ఇటువంటి సవాల్ చేసిన ఏ వ్యక్తి కూడా ఉండడు. అందుకే ఆయన చారిత్రక పురుషుడైనాడు. అటువంటి పాపం లేని వ్యక్తి మరి అక్కడ పాత నిబంధనలో మన పితరులను ఆ విధంగా ఆ బలహీనతల నుంచి కాపాడితే, క్రొత్త నిబంధనలో పేతురు బొంకనని బొంకినప్పుడు, సిలువ వేసిన తర్వాత తన త్రిబరే సముద్రానికి మరి చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలేదు. మరి తిరిగి పేతురు కోసం వచ్చినాడు. వాళ్ళు అక్కడ ఏం చెప్పినాడు, వాళ్ళలో చేపలు విస్తారంగా పడినప్పుడు లాగలేని పరిస్థితిలో అప్పుడు పేతురు నేను పాపాత్ముణ్ణి అని నన్ను విడిచిపెట్టుకొని అప్పుడు అట్లా చూసినప్పుడు దేవుడు పేతురు యేసును చూసినప్పుడు, యేసు యొక్క అందాన్ని చూసినప్పుడు, యేసు యొక్క గుణగణాన్ని చూసినప్పుడు, తన యొక్క పోలిక అక్కడ తనను చూసుకున్నప్పుడు తన ఎంత పాపాత్మను గ్రహించినాడు. అంత బలహీనతల్లో అప్పుడు సంతాపడి ఏడ్చినాడు. అట్లు పేతురైతేనే ఈ విధంగా ఆయా బలహీనతల్లో ఉన్నటువంటి వారందరినీ సైతం ఈనాడు నువ్వు నేను కూడా దానికి మినహాయింపేం లేదనుకుంటా. నా మట్టుకైతే నేను బలహీనుణ్ణి, దుర్బలుని, చేతగానటువంటి వాడిని, అనేకమైనటువంటి తప్పిదాలు చేసినటువంటి వాడిని. అయితే దేవుడు తన ప్రణాళిక చెప్పున నన్ను విడుటక తనకి ఇష్టం లేదు కాబట్టి తన ప్రణాళికలోని నుడ్ల ద్వారా తాను నన్ను ఇంతవరకు కాపాడుకుంటూ నా ప్రతి పరిస్థితుల్లో తన తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఎట్లా అంటే నేను డిసెంబర్ 23, 1972 సంవత్సరంలో ఒక కుగ్రామంలో జన్మించాను. అయితే నా 3వ ఏటే తట్టు అనే వ్యాధితో చనిపోవలసినటువంటి వాడిని. ఎందుకంటే ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆచార ప్రకారము గ్రామ సరిహద్దులు దాటకుండా ఉండాలి అటు తట్టు పోసిన వాళ్ళు. ఆ విధంగా అటు తట్టు పోసిన ప్రతి పిల్లోడిని ఎవరు బయటికి తీసుకెళ్లేవాళ్ళు, అక్కడనే ఉండి బాగుపడాలి. వాళ్ళు ఏదో చిన్న బూడిదలు ఇట్లాంటివి పూసి తర్వాత ఏదైనా సమాధుల దగ్గర తీసుకెళ్ళి ఇట్లాంటి ఆచారాల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు 4 రోజులు 5 రోజులు ఎటువంటి ఆహారం లేకున్నప్పటికీ కేవలము ఒక ఎముకను మాత్రమే ఉంచి నన్ను జీవింపజేయట్లో తన ప్రణాళిక ఉందని ఇప్పటికీ అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బంధువులు కూడా చెప్పినారు చనిపోయినాడని. అందరూ చూడడానికి వచ్చినారు, ఇంకా తీసుకొని పోయి సమాధి చేయాలనేసి. అయితే కొంచెం ప్రాణం ఉండటం ద్వారా మా మామగారు, మా బంధువు అయినటువంటి మా అత్త భర్త, తను మరి దేవుడు తనను నా పట్ల వాడుకున్నాడు. ఆయన వచ్చి నేను ఈ పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను మా ఊరికి అంటే, లేదు చనిపోయిన పిల్లోడిని ఇట్లా ఊరిని దాటి తీసుకొని పోకూడదు, ఇక నువ్వు అట్లాంటి పనులు చేయకూడదు, ఊరికి అది అరిష్టము అని చెప్తే మా మామగారు ఏం చేసినారంటే, చనిపోతే నేను అక్కడ పడేస్తాను, బతికితే తీసుకొస్తాను, నాకు ఎవరు అడ్డు చెప్పొద్దు అనేసి మా మామగారు, మా అమ్మ నాన్న, అప్పుడు మాకు గ్రామం కాబట్టి సరైన ట్రాన్స్పోర్టేషన్స్ ఉండేటివి కాదు. ఆయన కాసేపు కళ్ళు తీసేయడం, వాళ్ళ బస్సులో చిన్న ట్రాన్స్పోర్టేషన్లోనే మా తల్లి గారు మిగిలిన వాళ్ళు ఏడవడం,
మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరుచుకోవడం, ఇట్లా ఈ విధంగా కొనసాగుతూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా నేను టేకప్ చేయను అన్నాడు. చివరికి ఆయన మా మామగారు ఏమంటున్నారు, అయిపోయింది, నీ పని ఏదో మీరు చెయ్యండి, బతికితే అంటే ఆయన డాక్టర్ గారు ఒక మాట చెప్పారంట, ఇప్పుడైతే లేదు, ఏది బతికినా అది దేవుడి దయే, దేవుడి దయను బట్టి మాత్రమే బతకగలడు, ఇంకంతకు మించి అయితే బతకడానికి లేదు అని చెప్పినాడు. 3 ఏళ్ల ప్రాయంలో ఆ డాక్టర్ గారితో ఆ మాటలు చెప్పిన తర్వాత ఇంక అన్ని ఆశలు వదిలేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. తిరిగి ఒక వారం రోజులకి మరి కోలుకోవడం జరిగింది. అట్లు నా యొక్క జీవితంలో ఇంకా ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది. దేవుని దయను బట్టి ఆ గ్రామంలో మా ఇల్లే మొట్టమొదటి క్రైస్తవ ఫ్యామిలీ. మా తాతగారు రోమన్ క్యాథలిక్ దాంట్లో ఉపదేశిగా, తన టీచర్ ఉద్యోగం చేస్తూ ఉపదేశిగా ఉండేవాడు. ఆ తర్వాత అంటే మా అమ్మగారు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల కొంత నామినల్ ఆచార సాంప్రదాయాలైనటువంటి క్రిస్టియన్ సాంప్రదాయంతో మా ఫ్యామిలీ ముందుగా ఫస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీగా మా గ్రామంలో ఉండేది. ఆ తర్వాత కొంతమంది దేవుని పిల్లలు, దేవుని సేవకులు మా ఇంటికి వచ్చి వారి పాదాలను మా ఇంట్లో ఉంచి వాళ్ళ మోకాళ్ళు వేసి మా ఇంట్లో ప్రార్థన చేయడం ద్వారా కొంతమందిని రక్షింపడ్డారు. ఓ చిన్న సంఘంగా కట్టబడింది. ఆ తర్వాత విస్తరింపబడి అనేక మంది ఈరోజు ఆ సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఈ విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని నేను చెప్పగలను. అట్లు ఉంటున్న క్రమంలో నాకు 88 ఆ ప్రాంతంలో ఈయుతో కొంత పరిచయం ఏర్పడింది. ఈయు తర్వాత నాకున్న సీనియర్స్, నా ఫ్రెండ్స్ చాలా సీనియర్స్, వాళ్ళు అప్పుడే దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు చాలా భక్తిగా ఉండేవాళ్ళు. నైట్ టైం కొండల్లోకి వెళ్ళేసి ప్రేయర్ చేసేవాళ్ళు. ఈ విధంగా నన్ను అంటే నాకు భయం వేసేది. వాళ్ళ కొండల్లోకి పోతే నేను భయపడేవాడిని. అవి ఏమైనా పాములు వస్తాయో ఏవొస్తాయో, కానీ వాళ్ళు ఎలాంటి భయం ఉండేది కాదు. నాకు అనిపించేది, అరే వీళ్ళు ఎందుకు ఇంత చదువు కంటే కూడా ఇక్కడ ఇంత వీళ్ళు దేవుని ఇంతగా ప్రేమించి ఇట్లా నైట్ అంతా గడుపుతున్నారు దేవుని సన్నిధిలో, ఏమి అని ఆలోచన చేస్తూ వచ్చాను. ఆ తర్వాత కొంత నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది, కానీ కొంత దేవుని సన్నిధిలో సంతోషించేవాడిని. కానీ బయటికి మాత్రము బాహ్యంగా కనిపించే జనాలకి నేను బెస్ట్ స్టూడెంట్ అంటే మంచి పిల్లోడిని. కానీ నా హృదయాన్ని పరిశీలించే దేవుడికి నేను కొరత కలిగినటువంటి వాడిని. నాలో పాపం ఉందని మాత్రం తెలుసు. అట్లు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పటికీ నేను ఆచారంగా ఈ విధంగా వెళ్తూ వచ్చినా కానీ దేవుణ్ణి సంపూర్ణంగా హత్తుకోలేకపోయినాను. ఆ విధంగా నేను 90లో ఫెయిల్ కావడం ఇంటర్మీడియట్, 93లో వరకు దండయాత్రలు చేసి ఆ తర్వాత ఇంకా విసుగొచ్చింది, ఇంకా ఇంటర్మీడియట్ రాయకూడదు అనేసి. అప్పుడు కాలేజీకి వెళ్తే విచిత్రంగా చూసేవాడు ఒక ఆయన, మళ్ళీ వచ్చినావా అని. ఆ తర్వాత అక్కడ మాకు పేపర్లోనేమో నా నంబర్ రిజల్ట్ లేదు పాస్ అని. అక్కడికి వెళ్తే ఫెయిల్ అయిన లిస్ట్లో నా మార్క్ లిస్ట్ చూడమంటే ఆయన చూసినాడు, లేదు తీసుకెళ్ళావు, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదు నా దగ్గర అన్నాడు. మళ్ళీ తనకి ఎందుకో మళ్ళీ వచ్చేసి పాస్ అయిన మార్క్ లిస్టులో చూస్తే నాది ఉంది. అంతకుముందు మా అక్కగారు నాకు చెప్పేవాళ్ళు, దేవుడు నీ పట్ల మంచిగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నువ్వేం భయపడద్దు, దేవుడు పాస్ చేస్తాడు, నువ్వేం పిచ్చి పట్టిందా, దేవుడు పాస్ చేస్తాడు చెప్తా ఉంటావు నీకు అట్లా అనేసి. ఇంకా అట్లా మా అక్క నన్ను ప్రేమగా దగ్గర తీసుకొని ఆదరిస్తూ ప్రేమిస్తూ ఈ విధంగా దేవుని దగ్గర తీసుకొని దేవుని దగ్గరికి నడిపించగలిగింది. అట్లు ఇంకా నేను బీటెక్లో మన సహవాసంలోకి రావడము, దేవుడు మరి 114 రూమ్ ద్వారా నాకు మంచి సహవాసాన్ని ఇవ్వడం, అట్లు బ్రదర్స్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి
దేవుడు నాకు సహాయం చేసినాడు. 114 రూమ్ ద్వారా నిజంగా ఆశీర్వదించబడిన వాళ్ళు నేను ఒకరిని. అట్లు 2001లో నేను గ్రూప్స్ రాయడం జరిగింది. అక్కడ స్టడీ సర్క్యూట్లోనూ దేవుని పని చేయట్లో నాకు దేవుడు సహాయం చేసినాడు. అదేవిధంగా నేను అప్పటి వరకు కూడా కొంత నాకు ఒక సమస్య ఉండేది. చాలా మంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేసి. నాకు అప్పటి వరకు ఇంటర్వ్యూలు రాలే. ఎస్సీగా నేను ఉన్నంత వరకు. నేను ఎప్పుడైతే నా క్యాస్ట్ని నేను చేంజ్ చేసుకున్నానో నేను వాదించాను. అది మాది మతం కాదు, క్యాస్ట్ మార్చుకోవాల్సిన పని లేదు అది ఇది అయిన తర్వాత లేదని ఒప్పించబడిన తర్వాత నేను నా క్యాస్ట్ ఉన్నప్పుడు నాకు ఏం రాలేదు, కానీ నేను క్యాస్ట్ మార్చుకున్న తర్వాత నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకున్న తర్వాత నాకు ఏఈఆర్డబ్ల్యూఎస్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో మళ్ళీ దేవుని ఉద్దేశం ఏమో ఇంటర్వ్యూలో నేను మిస్ అవడం, తిరిగి నాకులోనే ఎన్ఏసి అని దాంట్లో నేను కంటిన్యూ అవుతూ వచ్చాను. అక్కడనే కొంత ఉన్న తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది వారి అవసరాల కోసం నన్ను టర్మినేట్ చేయడము, ఆ తర్వాత కొన్ని నేను పాఠాలు నేర్చుకోవడం కూడా దేవుడు నాకు టర్మినేషన్ చేసి, అంటే ఒక 2 సంవత్సరాలు నేను బయట ఉంటున్నప్పుడు నా యొక్క స్థితి ఎట్లున్నప్పటికీ కూడా దేవుడు నన్ను పోషించాడని మాత్రం చెప్పగలను. ఎటువంటి నా కొరత లేకుండా దేవుడు నన్ను పోషించాడు. కాకపోతే కొన్ని కొదవలు ఉన్నాయి. ఆ కొదవల నుంచి నేను కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు నన్ను అనుమతించినాడు. అట్లు ఆ విధంగా మరి తిరిగి నేను నాకులో రావడానికి అట్లా జరుగుతూ వచ్చింది. నాకు మళ్ళీ 2022లో హార్ట్ సర్జరీ జరగడం, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు నా పక్కన. నేను ఇంకొకటే ప్రార్థన చేసుకున్నా, దేవుణ్ణి నీ చిత్తమైతే ఉంచు, లేదంటే నీ చిత్తం కానప్పుడు నేనేం చేయలేను కదా ప్రభువా, నేను ఎక్కడున్నా నీతో ఉండగలటానికి మాత్రం నాకు సహాయం చేయని చెప్పిన ప్రార్థన చేసుకుంటూ ఒకనే నైట్ అంతా ఇబ్బంది పడినా. మళ్ళీ తిరిగి ఈ విధంగా చేస్తే తర్వాత కర్నూలు హాస్పిటల్కి రావడం, సర్జరీ జరగడం, ఇవన్నీ జరిగాయి. సర్జరీ టైంలో కూడా దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా మళ్ళీ అక్కడ వాడుకున్నాడు. చుట్టూ ఉన్న పేషెంట్స్ మధ్యలో ఒక 8 మంది ఐసీయూలో ఉంటే అందరికంటే నన్ను నేనే భయం లేకుండా ఉండేవాడిని. అంటే నాకు భయం అనేది లేదు. నా దగ్గరికి ఏడ్చుకుంటా ఎవరైనా వచ్చినారనుకోండి, నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేవాడిని, ఏడ్చే వాళ్ళు నా దగ్గరకు రావద్దండి, ప్లీజ్ నా దగ్గరికి ఎవరు రావద్దు, ఏడ్చుకుంటూ ఎవరు వచ్చినా సంతోషంగా రండి, సంతోషంగా వెళ్ళండి, ఏడ్చుకుంటూ రావద్దండి అని చెప్పేవాడిని. సో అట్లా డాక్టర్లు కూడా చూసి ఆశ్చర్యపోయినారు. ఆ అబ్బాయి అతను చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళందరిలో కంటే, ఇవి తొందరగా రికవర్ అయినాడు అని చెప్పేసి. అట్లు అది నా గొప్పతనం కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి నేను అట్లా తొందరగా రికవర్ అవ్వడానికి కృప చూపించినాడు. ఆ రికవర్ అవట్లో కూడా మరి మీ ప్రార్థనలు మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉపయోగపడినాయని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా తిరిగి కోలుకొని కొంత కుదుటపడిన తర్వాత నేను అప్పుడే అంతకు మునుపు తిరిగి నేను మీతో సహవాసం చేయడానికి ఎందుకు ఇష్టపడలేదంటే, నాలో ఒక ఆత్మన్యూనత భావం ఏర్పడింది. ఎందుకంటే నేను భౌతికంగా అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి, అభివృద్ధి చెందిన వారి మధ్య లేకపోవడానికి కొంత నేను ఆలోచన చేసేవాడిని. అందువల్ల నేను మీతో కలిసి రాలేకపోయాను. నన్ను క్షమించండి బ్రదర్. అట్లు లూక్ బ్రదర్ని నేను ఎప్పుడైతే హార్ట్ సర్జరీకి తీసుకొని పోవాలనుకుంటున్నారో అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను చనిపోతే
కనీసం వాళ్ళకి విషయం కూడా తెలియదు కదా, చెప్పే వాళ్ళు కూడా ఉండరు. నేను చనిపోతే వచ్చి కనీసం సమాధానం ఘనంగా భయంకరంగా చేస్తారు కదా అని చెప్పేసి లూక్ బ్రదర్కి ఫోన్ చేశాను. ఇట్లా నాకు సర్జరీ అని చెప్పారు, ఒకవేళ నేనేమన్నా అయితే రండి బ్రదర్. ఆ తర్వాత బ్రదర్ వాళ్ళంతా ఫోన్ చేస్తూ ఆదరిస్తూ ప్రేయర్ చేస్తూ నిజంగా నాకెంతో నన్ను ఆత్మీయంగా దగ్గరగా చేసుకున్నారు. అట్లు ఈ ఉన్న పరిస్థితుల్లో రీసెంట్ గా మా అమ్మగారు సెప్టెంబర్ 14న ఒక 20 రోజుల క్రితం దేవుని పిలుపు లోబడి మహిమ ప్రవేశించింది. అది దేవుని చిత్తము, దాన్ని ఎవరు ప్రశ్నించలేము. ఆమె మాకు ఫ్యామిలీకి సెంటర్, ప్రతిదీ ఆమె మా ఫ్యామిలీకి ఉండేది. అంటే ఏ చిన్న విషయం కూడా ఆమెనే చేసేది. ఆమె దేవుని ఇంట్లో కూడా ఎంతో చాకచక్యంగా చేసేది. ఆమె జీవితం మాకు సవాలు. ఎందుకంటే ఆమెకి మాకంటే దేంట్లో తక్కువ కాదు, ఒక చదువులో తప్ప. ఆమెకు చదువు రాదు, అయినప్పటికీ బైబుల్ స్పష్టంగా ఎట్లా ఉంటే అట్లా రాసేది నోట్బుక్ లో. తను దేవుని సన్నిధి అంటే అందరికంటే ముందుకు వెళ్ళిపోయేది. దేవుని పిల్లలను ప్రేమించట్లోను, దేవుని సన్నిధిని ప్రేమించట్లోను, దేవుని పని చేసే దాంట్లోను, ఈ విధంగా మాకు ఆమెకు సవాలే ఆమె జీవితం. అట్లు జీవించి మా అమ్మగారు మరి ప్రభువులో నిద్రించినారు. మా కొరకు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. నేను ఈ రీసెంట్ గా అన్నాళ్ళ ఇంటికి వెళ్ళా. నాకు ఆ కుటుంబం ఎంత నచ్చిందంటే, ఎంత అన్నకి బహుశా హంబుల్నెస్ అవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ నుంచే వచ్చినట్టున్నాయి. వాళ్ళు కూడా ఎంత నమ్రతగా ఎంత చక్కగా ఉన్నారంటే, కుటుంబం తమ్ముడు గాని చెల్లెలు గాని, ఇప్పుడు అక్క ఎవరైతే అన్నను ఆదరించారో అక్కను కూడా నేను చూడగలిగాను. మేము యూస్ టు ప్రే ఫర్ హర్ ఎ లాంగ్ టైం ఆ రోజుల్లో. రియల్లీ అన్న, థ్యాంక్ యూ ఫర్ ద టెస్టిమనీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వర్డ్. అవును, మనం అందరం చాలా బలహీనమే, బట్ గాడ్స్ పర్పసెస్ టువర్డ్స్ us are different. మన మన బలహీనతను బట్టి ఆయన మన తోలనాడలేదు కానీ మనల్ని ఎప్పుడు ఆయన ఉన్నతంగా ఉంచడానికి కోరుకుంటాడు. అందుకే ఉన్నతానికి పిలిచాడు. కాబట్టి లెట్ us ప్రే టు ద లార్డ్ దట్ వీ కెన్ స్టాండ్ ఫర్ హిస్ కాల్. ఆయన పిలుపుకు తగినట్టు మనం అందరం బ్రతకడానికి మరి బలహీనం అయినప్పటికీ ఒక్కొక్కరు ప్రేరేపించబడిన వాళ్ళు ఈ విషయం కొరకే ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ సహోదరుడు రాజశేఖర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. దయగలన ప్రభా, మీ యొక్క పరలోక ప్రణాళికలోనికి మీరు అద్భుతమైన విధానంలో ప్రభా మీరు వెదకి వెంటాడి కాపాడి భద్రపరిచి దీవిస్తూ ప్రభా మీ యొక్క నిత్యమైన ప్రణాళికలో ఉంచి నిత్య జీవానికి వారసునిగా చేసుకున్నందుకై స్తోత్రాలు. దయగలన ప్రభా, నీ ప్రియుడితో మాకు సహవాసం ఇచ్చినందుకై స్తోత్రాలు. మీ పరిశుద్ధ లేఖన భాగంలో కొరకై ప్రియ సోదరుని సాక్ష్యం కొరకై స్తోత్రాలు. దయగలన ప్రభా, అవును, దావీదును మరి ప్రభా గొర్రెల కాపరిగా చూస్తూ వచ్చారు, మీరు మహాచక్రవర్తిగా చూశారు. అన్నలు జోసెఫ్ను చంపాలనుకున్నారు, మీరు ఐగుప్తులో ప్రధానిగా చేశారు. ఈ కుమారుడు కూడా తట్టు వల్ల చనిపోవలసినటువంటి వ్యక్తిని ప్రభా అద్భుతమైన విధానంలో ప్రభా జీవింపజేసి క్రమక్రమముగా ప్రభా మీ యొక్క నిజమైనటువంటి మరి ప్రభా లేఖనానుసారమైనటువంటి జీవితంలోనికి మీరు తీసుకుని వచ్చినందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. తల్లి గారిని బట్టి తండ్రి గారిని బట్టి ప్రియ కుటుంబం కొరకు స్తోత్రాలు.
దయగలిగిన ప్రభా మరి తన జీవిత పరిస్థితులన్నిటిలో కూడా ప్రభా మరి మీరే కాపాడుతూ వచ్చినారు. హార్ట్ ఆపరేషన్లో కాపాడుతూ వచ్చినారు. ఉద్యోగం పోయినప్పుడు కాపాడుతూ వచ్చినారు. ప్రతి పరిస్థితిలో సరి చేసుకున్నట్టుకు మీకు సమీపస్తుడు అవుటకు సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ఎందరు తనను అంగీకరించరో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు అధికారం ప్రభా ఆయా వ్యక్తులు దయగలిగిన ప్రభా ఎన్నో వ్యక్తులు ప్రభా మరి యోహాన్ అయితే గొర్రెపిల్లగా చూస్తూ వచ్చినాడు. దయగలిగిన ప్రభా వినికిడి వలన వినినటువంటి యోబు ప్రభా మరి కనులారా చూసినప్పుడు దుమ్ములో ధూళిలో పడి తను తాను అసహించుకుంటూ వచ్చినాడు. ప్రభా అవును మీరు మహిమ కలిగిన దేవుడవని ప్రభా మీరు ఎంత పరిశుద్ధుడో అతను ఎంత అపరిశుద్ధుడో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన పరిస్థితిని చూపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. తిరిగి పరిస్థితులు బాగలేదు. ఇన్ని పరిస్థితుల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభా మిమ్మల్ని చూసి తండ్రి అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి జనముల మధ్య జీవించున్న వాడను అని ప్రభా కారుణిపు చేత ప్రభా తన పెదవులు ముట్టినప్పుడు ఎవరు వెళ్తారు అన్నప్పుడు ప్రభా దాదాపు 700-800 సంవత్సరాలకు పూర్వమే మిమ్మల్ని గురించి మీ కుమారుడు రాకడ గురించి ప్రవశించడానికి సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. యోహాను కూడా ప్రభా ఫిజికల్ గా ఈ లోకంలో మీరున్నప్పుడు యేసు ప్రభుగా ప్రభా తన మరి రొమ్మును ఆనుకుంటూ వచ్చినప్పటికీ నిత్య మహిమలో చూసినప్పుడు అపరంజి వంటి పాదములు, అగ్ని వంటి నేత్రములు, తెల్లని ఉన్నిని పోలినటువంటి తల ప్రభా మరి విస్తార జల ప్రవాహముల వంటి ధ్వనిలాగా రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గం తన నోటి నుండి వచ్చినటువంటిది ప్రభా చూసినటువంటి విధానం. అవును ప్రభా ఆయా భక్తులు తమ జీవితాలలో ప్రభా మీరు మిమ్మల్ని మీ వాక్యం చేత స్పర్శించబడినప్పుడు, మీ వాక్యం చేత దర్శించబడినప్పుడు అవును ప్రభా ఎంతగానో అవును నేనైతే అవును ప్రభా ఎంతో పాపాత్ముడనగా, అపవిత్రుడనగా, అపరిశుద్ధుడనగా తండ్రి మీరంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితులలో పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనలో నిత్యనాశనానికి నరకానికి పాత్రుడైన నన్ను సైతం ప్రభా మీరు ప్రేమ స్వరూపైన దేవుడవు గనుక ప్రేమించి నన్ను దర్శించి నన్ను రక్షించి ప్రభా నీ రాజ్యానికి వారసునిగా చేసుకొని ఆత్మదేవుడుగా నాలో నివసిస్తున్నందుకై స్తోత్రాలు. ఆయా వ్యక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారి పతనాలలో సైతం వారిని కనికరిస్తూ వచ్చినట్టుగా నా పతనాలలో స్థితిలో మమ్మల్ని వదలక మీరు ప్రేమించి నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకుంటూ వచ్చినందుకై స్తోత్రాలు. K114 రూమ్ ద్వారా రాజశేఖర్ బ్రదర్ని ప్రభా మరి మీరు మీ నిత్య సంకల్పంలోనికి ప్రణాళికలోనికి తీసుకొని వచ్చినందుకై స్తోత్రాలు. అవును దావీదు అవును నేను చనిపోతే మా పితరులకు దూరంగా సమాధులు ఉన్న స్థలం దూరంగా వెళ్లకుండా అన్నటువంటి మాట ఉపయోగిస్తూ వచ్చాడు. ప్రభా తన హాస్పిటల్లోనికి వెళ్తున్నప్పుడు లూక్ బ్రదర్కి ఫోన్ చేసి అటువంటి విధానం అవును ప్రభా మేము ప్రార్థన ఒకరికొకరు మా గురించి ప్రార్థించమని కోరుకున్నటువంటి ఆధిక్యత మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ దాసుని యొక్క జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. K114 రూమును ప్రభా అనేకులను దర్శించడానికి, అనేకులను రక్షించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, పురికొల్పేదానికి ఈనాడు కుటుంబములుగా ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో మేము ప్రభా మిమ్మల్ని కలిగి జీవించేదాని కొరకు ఎంతగానో ఆ రూమును ప్రభా మీరు వాడుకుంటూ వచ్చినందుకై స్తోత్రాలు. అనేకులు నా పరిచయలో వాడుకున్నందుకై స్తోత్రాలు. ఈ దినం ఈ విధంగా మరొకసారి మీ పాసన్నిధికి వచ్చి కనబడేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై రాజశేఖర్ బ్రదర్ని బట్టి జాయిన్ అయిన ప్రతి సహోదరుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాతో కూడా మాట్లాడినందుకై నన్ను దర్శించినందుకై వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా ఎవరైనా అన్న ఒక మాట అన్నాడు వాక్యంలో, మనం అట్లాగే వీక్ అయినప్పటికీ ఆయన నిర్ణయించిన పనుల కొరకు ఏ సత్క్రియల కొరకు అయితే మనం ఏర్పరచబడ్డామో అవన్నీ మనం చేసేదానికి మనకి శక్తిమంతుడిగా మనకు ఉంటాడు అన్నాడు. కాబట్టి ఆ విధంగా కూడా మనల్ని ఎక్విప్ చేయడానికి దేవుడు సహాయపడలాగిన ఎవరైనా ఒకరు ప్రార్థించారు.
సేమ్ అనిల్ చెయ్యి. ఆమేన్. ఎవరైనా ఏదైనా అక్కర్ల కొరకు ఏమన్నా ఉంటే ఎవరైనా చేయండి ఒకరు. లేదంటే విల్ క్లోజ్ ద ప్రేయర్. తర్వాత తిమోతన్న కొద్దిగా ఏమంటారు, తను కొద్దిగా వీక్, అంటే అనారోగ్యం కూడా ఉంది కొద్దిగా ఆయన కొరకు. అండ్ ఇంకెవరున్నారు, అలాగే రాజశేఖర్ అన్న కుటుంబం కూడా మదర్ చనిపోయిన లాస్ ఒకటి. తర్వాత ఈ బ్రదర్ కరుణాకర్ గారని ఆయన కొత్తగా వచ్చారు. అదే మనకు తెలిసి అందరికి కరుణాకర్ గారు. ఆయన ఇవాళ జాయిన్ అవ్వలేదు, కానీ జాయిన్ అవుతారంటే జాయిన్ కాలేదు. లింక్ పంపించాను. ఆయన కూడా రీసెంట్ గానే ప్రభుని అంగీకరించాడంట. సో ఆయన గురించి చాలా మంది తెలుసు అనుకుంటా. సో చాలా యూస్ టు ఫన్ అప్ మన గురించి ఆయన ఫన్ చేసేవాడు. ఈ రోజున మార్నింగ్ ఆయనతో మెసేజ్ పెడితే సో హ్యాపీ గ్లాడ్. సో ఈజ్ నౌ గాడ్స్ చైల్డ్.
సో ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు కూడా మీరందరూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. సీన్ ఎవరు తిమ్మోతన్నా అన్నా మీరు హలో క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసేయండి. అన్నా మీరు క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసేయండి అన్న. ఓకే. ఓకే. ప్రేమల తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. సహోదరులముగా మేము ప్రభానైనా రాజశేఖరణ చెప్పిన సాక్ష్యాన్ని, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి వాళ్ళ కుటుంబం అంతా ప్రభావ, వాళ్ళ అమ్మను కోల్పోయిన స్థితిలో ఉన్నారు ప్రభా తండ్రి. వారిని ఆదరించి మరి నాయన ఆమె లేని కొరతను, ఆమె లేని నష్టాన్ని తీర్చి ప్రభా మీరే సమస్యను సమకూర్చే దేవుడుగా ఉంటుండగా సాయం చేయండి. మన శ్రీనన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నమ్మకమైన తండ్రి, ఆ విధంగా మా సహోదరులందరి కొరకు, నూతన కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన మరి నమ్మకమైన తండ్రి, అదే విధంగా కొంతమంది ప్రభా సహోదరులు కూడా వస్తామన్నారు, రాలేదు ప్రభా. బాలసామన్న కొరకు ప్రార్థన చేస్తున్నా, జయరామన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నమ్మకమైన తండ్రి, మరి అనిల్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జగర అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జార్జ్ విన్సెంట్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చితమైతే రాబోయే రోజుల్లో అందరం కూడా ప్రభా ఈ జూమ్ మీటింగ్ రాగలిగినట్టుగా సాయం చేయండి. మా మామ కూడా ప్రభా మరి జ్వరం వస్తుంది ప్రభా, మీరే స్వస్థపరిచి సహాయపడండి. ఇచ్చినటువంటి మంచి సమయం రఘు కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరో రాజు అని వచ్చినాడు ప్రభా, చదువు నాకు తెలియదు, ఆశీర్వదించండి. కరుణాకరకు మరి చేరతా అన్నాడు, చేరలేదు ప్రభా. మరొక తరుణం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ, ఇచ్చిన సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ, ఈ ప్రార్థన కొరకే మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. బ్రదర్ వందనాలు బ్రదర్. నేను ఐఎమ్ ద ఫ్రెండ్ ఆఫ్ ప్రేమ్ కుమార్. ఎవరైనా బెనిడిక్షన్ యా ఓకే. అచ్చా బ్రదర్ వందనాలు బ్రదర్. నేను ఫ్రెండ్ ఆఫ్ ప్రేమ్ కుమార్ ఫ్రెండ్ ఫ్రమ్ కర్నూలు అండి. ఓకే. చిన్న బెనిడిక్షన్ సీనం బ్రదర్ చిన్న బెనిడిక్షన్ ఇయ్యన్న లాస్ట్, ఎస్ దెన్ వి కెన్ టాక్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇంతవరకు ఈ యొక్క ప్రార్థన కొడుకులో సహాయపడినందుకై మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మనం మళ్ళీ నెక్స్ట్ విల్ గ్యాదర్ అగైన్ ఇన్ నవంబర్ లో గ్యాదర్ అవుతాం, సెకండ్ సాటర్డే. ఒకసారి అందరూ వీడియో ఆన్ చేసుకోండి అన్న. బ్రదర్ రాజు గారు, రాజు బ్రదర్ ఇదేనా సైకిల్ బ్రదర్ వందనాలు. బ్రదర్ ఎక్కడ బ్రదర్? కర్నూలులో కర్నూలులో సి క్యాంప్ సెంటర్, రైతు బజార్. బ్రదర్ రాజు మన కేఎస్ఆర్ఎం కాలేజీలో లెక్చరర్ కూడా పనిచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 2 years పనిచేశారు కదా? 4 years చేశాను. 4 years పనిచేశారు. అయితే అన్న లూకన్న, మన ఉదయ్ ఉన్నాడు కదా, ఉదయ్, నేను, రాజు మేమందరం ఒకటే చర్చ్ చిన్నప్పటి నుంచి. స్కూల్ స్టూడెంట్స్.
ఓకే బ్రదర్. సరే బ్రదర్. బ్రదర్ లూక్, ఇంకా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లలు, నా కూతురు. Praise the Lord. Praise the Lord. What are you doing, beta? Simply. I'm sitting simply, uncle. Samuel? తొందరగా అన్నా. సరే. తొందరగా ఇంట్రా. బాగున్నా అనిల్, బాగున్నారా? చెకూడదు. We are so అన్నా. అవునా, లూక్ బ్రదర్ కి ఏమైనా ఫోన్ చేస్తున్నారేమో మరి. చెగుడుదు తప్పు. ఇప్పుడు జస్ట్ చెప్పండి అంకుల్ అంతే. అన్నా, హలో బ్రదర్ గారు, నా కొడుకు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. How are you? Fine, uncle. ఆడుతున్నావా What is your క్రికెట్? name? Uncle, What is your name? Samuel Raj, uncle. Oh, excellent. వాళ్ళు ఏమైనా క్రికెట్ ఆడేవా అన్నా? లేదు అంకుల్, ఇంకా ఆడలే. ఎగ్జామ్స్ ఉన్నాయి. చదువు ముందు చదువు. ఓకే ఓకే అంకుల్, చదువుతాన్నా. ఓకే. ఇంకేంటన్నా? ఇంకేంటి బ్రదర్? రాజశేఖర్ అన్న, మిమ్మల్ని లాస్ట్ రోజు కలుద్దాం అనుకున్నా, మిస్ అయినా ఆ రోజు. హలో, అదే లాస్ట్ రోజు మీకు మెసేజ్ పెట్టాను కదా, కలుద్దాం అనుకున్నా, మిస్ అయిపోయినా. మీరు మెసేజ్ పెట్టిన తర్వాత 2 days నేను కర్నూలు వచ్చాను. అదే అప్పటికే నేను వెళ్ళిపోయాను కర్నూలు నుంచి. అవును, ముందే వెళ్ళిపోయినారు, కలవలేకపోయాను. Nice to hear from you, Anna, your testimony and message. We are so encouraged. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్స్ గ్రేస్. Okay, brother. Praise the Lord, brothers. Okay, brother. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ Brother. No. It's my pleasure, brother. Actually, last month miss అయ్యాను. Actually, every Saturday చర్చ్ ప్రిపరేషన్ ఉంటది టైంకి. అన్నా యూత్ తో పాటు జాయిన్ అవుతుంటా బ్రదర్. నేను లాస్ట్ వీకే ఐ ఫెల్ట్ బ్యాడ్, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ కదా అని ఈసారి కూడా సండే స్కూల్ అడ్జస్ట్ చేసి చర్చికి కూడా బ్రదర్ ఫోన్ చేసి అట్లా ఇట్స్ మై ప్లెజర్ బ్రదర్, ఇట్స్ మై ప్రివిలేజ్ థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. యా బ్రదర్. నవంబర్ 2nd week లో సెకండ్ Thank you, సాటర్డే brother. మళ్ళీ కలుద్దాం అన్నా.
ఓకే షూర్ బ్రదర్, షూర్ బ్రదర్. ప్రైజ్ All the best. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బాయ్. బాయ్ నా బాయ్.